హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో సరికొత్త రికార్డ్‌నైతే క్రియేట్ చేస్తున్నారు. దేవరా జాతర సోదరా అంటూ అద్దిరిపోయే విధంగా రికార్డ్‌నైతే క్రియేట్ చేస్తున్నారు. సీడెడ్‌లో ప్రభాస్ మూవీ అయిన 'సలార్' మూవీ యొక్క టోటల్ కలెక్షన్‌ని 8 అంటే 8 రోజుల్లోనే బ్రేక్ చేసేసిందంటే ఇక అద్భుతం అనకుండా ఏమంటారు ఫ్రెండ్స్? చాలా బ్రహ్మాండమైన కలెక్షన్ అయితే రాబోతుందన్నమాట. టాక్‌తో సంబంధం లేదు. అస్సలు కొంతమంది బాగాలేదని నెగెటివ్ గూడా స్ప్రెడ్ చేశారన్నమాట. వారికందరికీ ఇదే సమాధానం అని చెప్పాలి. సినిమా బాగా లేకపోతే 6 రోజుల్లో బ్రేకింగ్ అవుతుందా? ఇదంతా కావాలనే కొంతమంది చేశారన్నమాట. వారికందరికీ 6 అంటే 6 రోజుల్లోనే ఈ చిత్రం కలెక్షన్ రూపంలో సమాధానం అయితే ఇచ్చేసిందన్నమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుతో 11వ రోజన్నమాట. ఈ రోజుతో ఈ చిత్రం 500,00,00,000కు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబడుతుంది. ఈ రోజుతో ఈ చిత్రం 50,00,00,000 లాభాన్ని కూడా పొందుతుందన్నమాట. ఆ రేంజ్‌లో ఊచకోత కోసేస్తుంది 'దేవరా' చిత్రం. కొరటాల శివ తన యొక్క టేకింగ్స్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. జాన్వీ కపూర్ యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంది. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశారన్నమాట తన పాత్రపై. కానీ తన పాత్ర ఒక సాంగు, చిన్న పాత్ర అని చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ యొక్క పాత్ర చాలా పెద్దదనమాట. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మిత్రులుగా, శత్రువులుగా బాగా నటించారు. మరి చూద్దాం లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.